హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బోటి కర్రీలో ఏమాత్రం స్మెల్ రాకుండా చాలా టేస్టీగా రైస్, చపాతీ, రోటీ అన్నిట్లోకి కూడా అద్దిరిపోయే కాంబినేషన్ అనమాట. బోటి కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా బోటీల్ని ఇలా అన్నిటిని కూడా క్లీన్ చేసుకుని తీసుకోవాలండి. నార్మల్గా కాకుండా ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత కూడా వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు వదిలేసినట్లయితే కనుక లోపల ఉన్న మురికంతా కూడా పోతుంది. సో అన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకుని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అండ్ అలానే ఒక చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక ఇలాచి అండ్ అలానే 4 లవంగాలను కూడా వేసుకుని చివరిగా కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా కలిపేసుకుని వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే 4 పచ్చిమిర్చి వేసుకోండి. కట్ చేసుకుని కాకుండా అలానే వేసుకోండి, ఘాటు లేకుండా ఉంటుంది. అండ్ అలానే కొన్ని కరివేపాకును కూడా వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి కొద్దిగా మెత్తబడేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 చిన్న టమాటోలని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. నేను 1/2 కేజీ బోటీలకి 2 చిన్న టమాటోలు వేసుకున్నానండి. టమాటోలు తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ని కూడా వేసి ఒకసారి వీటిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 2 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టమాటోలు అన్నీ కూడా మనకి బాగా స్మూత్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం క్లీన్ చేసుకుని తీసుకున్న బోటీలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని వీటిని మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం ఎక్కువగా తినే వాళ్ళు అయితే కనుక 2 టీ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. అండ్ అలానే వీటిలోకి 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వేసుకుని వీటిలన్నింటినీ కూడా పోటీకి బాగా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిలన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ అండ్ అలానే కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే మనకి ఏమాత్రం స్మెల్ లేకుండా మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. సో వీటిలన్నిటినీ కూడా బాగా కారం పట్టే విధంగా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనకి గ్రేవీ ఎంతైతే కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. వేసుకుని వీటిలన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను. వేసుకుని వీటిని ఒకసారి అన్నిటినీ కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుంటూ తీస్తూ మధ్యలో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే కనుక 3 లేదా 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేను కుక్కర్లో కాకుండా ఇలానే డైరెక్ట్గా ప్యాన్లోనే ఉడికిస్తున్నాను కాబట్టి నాకు 1 అవర్ టైం పట్టిందండి. 1 అవర్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత తీస్తూ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ప్యాన్లో ఉడికించుకునే వాళ్ళైతే కనుక. నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం ధనియాలు, కొబ్బరి పౌడర్ చేసుకున్నాం కదండి, వేయించుకుని వాటిని వేసేసుకుని కలుపుకోవాలి. వీటిని బోటీలు మనకి 90% కుక్ అయిన తర్వాత ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రేవీలోకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మరో 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి వీటిలన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిగా సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీర చల్లేసుకుని పక్కకు తీసేసుకోండి. అంతే అండి, మనకి బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.